నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు ఆర్మూర్లో ఘనంగా మల్లన్న జాతర మహోత్సవం పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు విశిష్ట పూజలు జక్రన్పల్లి మండలంలో ఘనంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కాంగ్రెస్ నేతలు విద్యుత్ శాఖ ఉద్యోగులను వెంటనే బైఫర్గేషన్ చేయాలని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగుల ఆందోళన బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో ట్రాక్టర్ మరియు ట్రాలీ అపహరించిన నిందితులు దొంగలను పట్టుకొని రిమాండ్కు తరలించిన సిఐ శ్రీధర్ రెడ్డి పట్టణంలోని మామిడిపల్లిలో గల ముజిగి మల్లన్న జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా మల్లన్న ఆలయంలో మామిడిపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి మల్లన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని యువకులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి రథోత్సవంలో రథాన్ని లాగి ఉత్సాహంగా రథోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మల్లన్న జాతర మహోత్సవం పౌర్ణమి రోజు చేయడం ఆనవాయితీగా వస్తుందని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడే వంటలు చేసుకుని స్వామివారికి నైవేద్యాలు సమర్పించి జాతరలో ఉత్సాహంగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి గ్రామ ప్రజలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులున్నారు. 5-6 దశాబ్దాలుగా 20 సంవత్సరాలుగా మన మామిడిపల్లి ముజిగి మల్లన్న జాతరని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది 3 రోజుల జాతరగా కొనసాగుతుంది. ఒకరోజు లగ్గం, ఒకరోజు నాగవెల్లి, మూడో రోజు సిడిని హనుమాన్ గుడికి చేర్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కులం పెద్ద మనుషులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యూత్ క్లబ్ సభ్యులు అందరూ కలిసి నిర్వహించడం జరుగుతుంది. మరియు అందరూ ఊరు ప్రజలంతా, చుట్టుపక్కల ప్రజలంతా వచ్చి మల్లన్న దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తారు. 3 రోజులు సిడి తిరగడం ఉంటుంది. 3 రోజుల తర్వాత ఇటు సిడిని హనుమాన్ గుడికి చేర్చడం జరుగుతుంది. ఇటు జాతరకు వేలాదిగా హాజరై ఈ జాతరను విజయవంతం చేస్తారు. అందరికీ మళ్ళొక్కసారి ముజిగి మల్లన్న, మామిడిపల్లి మల్లన్న జాతర శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ చౌరస్తాలో ఈ నెల 13వ తేదీన ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంగా పరిసర ప్రాంత ప్రజలు హాస్పిటల్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు అరుణ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 13వ తేదీ బుధవారం రోజు పెరికిట్ చౌరస్తా వద్ద నూతన హంగులతో పూర్తి వైద్య సేవలు అందించడం కోసం నూతన నిర్మాణం పూర్తయిన ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నట్లు హాస్పిటల్ చైర్మన్ ఆనంద్ రెడ్డి, చిల్డ్రన్ స్పెషలిస్ట్ అరుణ్ రెడ్డి, స్త్రీ వైద్య నిపుణులు పూజారెడ్డి తెలిపారు. ఆర్మూరు పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ఆనంద్ మల్టీ స్పెషాలిటీ ప్రారంభించబోతున్నామని, ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించి పేరును నిలుపుకుంటామని, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఆసుపత్రి సేవలను సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులు తదితరులున్నారు. రేపు 13వ తారీఖు ఫిబ్రవరి థర్స్డే రోజు ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది. నిజామాబాద్ తాలూకా జనాలందరూ హైదరాబాద్ లెవెల్లో ఉన్న ఫెసిలిటీస్తో మేము ఈ హాస్పిటల్లో ప్రొవైడ్ చేసుకున్నాం. మంచిగా సద్వినియోగం చేసుకొని తక్కువ ధరకి అన్ని సదుపాయాలు మీకు అందుబాటులోకి వచ్చేసినాయి. ఇంకే హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతి ట్రీట్మెంట్తో పాటు ప్రతి రక్త పరీక్షలు మన ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరుగుతాయి. ఆర్థోపెడిక్ కానివ్వండి, గైనిక్ కానివ్వండి, పీడియాట్రిక్, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్ అన్ని డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. 24/7 మీకు సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ ప్రారంభించబడింది. అందరూ మంచిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జక్రన్పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్రన్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు జైడి చిన్నారెడ్డి, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్, ముదిరాజ్ అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వసంతరావు, మైనార్టీ అధ్యక్షులు సైకిల్ టాక్స్ అక్బర్, మనోహరాబాద్ గంగన్న, యూత్ మండల అధ్యక్షుడు నడుకుడ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ రూపాల గంగారెడ్డి, కిషన్ నాయక్, కల్గోట గంగాధర్, జితేందర్ నాయక్, సురేష్, శంకర్, అనిల్, డిష్ రాజు, సూరి, సాజిద్
నియామత్ అలీ మరియు మండల నాయకులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారి 61వ పుట్టినరోజు సందర్భంగా జక్రాన్పల్లి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుని మా గౌరవ ఎమ్మెల్యే గారికి భగవంతుడు ఆరోగ్యాలతో ఇచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆ యొక్క భగవంతుని కోరుకునేది ఒకటే, ముందు ముందు అన్ని సేవలు అందించి ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క బర్త్డేని జక్రాన్పల్లి మండలంలోని అందరు నాయకులను కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామంలో గల రంగనాయకుల స్వామి ఆలయంలో ఘనంగా రంగనాయకుల స్వామి జాతర మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పువ్వులతో అభిషేకాలు, హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించగా యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రంగనాయకుల నామస్మరణ చేస్తూ పల్లకిని మోశారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు హాజరు కావడం ఆనవాయితీగా వస్తుందని, అలాగే రథోత్సవం, పల్లకి సేవ, విశిష్ట పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని, భక్తుల సౌకర్యార్థం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. నేతారూఢం జటారస్తం గౌరవర్ణం భావికం ధూమ్రద్వయం లోహితాక్షం దస్తార్చ భక్తులకు, భగవద్బంధువులందరికీ కూడా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఈ మాఘ పౌర్ణమి రోజు మన ఆర్మూర్ మండలంలో ఉన్నటువంటి మంతని గ్రామంలో శ్రీదేవి శ్రీ భూదేవి సమేత రంగనాథ స్వామి యొక్క ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి యొక్క 2 రోజుల వైభవాన్నంతా చూసి చివరి రోజైన 2వ రోజు కళ్యాణ మహోత్సవాన్ని, రథోత్సవాన్ని కూడా తిలకించి చాలా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉండడం చాలా సంతోషదాయకం. మరి ఈ రంగనాథ స్వామి మన జిల్లాలో కేవలం మంతనిలో మాత్రమే ఉండడం విశేషం. విద్యుత్ శాఖ ఉద్యోగులను వెంటనే బైఫర్గేషన్ చేసి పరిసర మండలాలకు ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేయాలని 1104 యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు బైఫర్గేషన్ చేసి డివిజన్ ప్రకటించి స్థానిక మండలాలకు ఉద్యోగులను బదిలీలు చేయాలని ఆందోళన చేపట్టారు. ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నరేందర్ నాయక్ మాట్లాడుతూ బైఫర్గేషన్ వల్ల ఎందరో మంది ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని, అలాగే పరిసర ప్రాంతంలో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంలో విధులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. ఉద్యోగుల నుంచి వినతి పత్రం స్వీకరించిన ఉన్నత స్థాయి అధికారులు పై స్థాయి అధికారులకు సమాచారం అందించి బదిలీలు చేపట్టే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, యూనియన్ నాయకులు ఉన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగపూర్ గ్రామం నుండి చోరీకి గురైన ట్రాక్టర్ ట్రాలీతో సహా స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ ఎస్ఐ రజనీకాంత్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగపూర్ గ్రామానికి చెందిన మహేష్ ట్రాక్టర్ను ట్రాలీతో సహా చోరీ చేసి ఎత్తుకుపోయిన నిందితులు, ట్రాక్టర్ అమ్మకానికి సహకరించిన నిందితులను 4గురిని పట్టుకున్నట్లు చెప్పారు. నాగపూర్ గ్రామంలో ఉండే చాకలి రాజు, మందుల అరవింద్, నిర్మల్ జిల్లా ముదోల్ మండలం రామకోటికి చెందిన తంబల రవి, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన విఠల మోహన్లను అరెస్టు చేసి ఆర్మూర్ కోర్టుకు తరలించామని తెలిపారు.
ట్రాక్టర్ ట్రాలీతో పాటు 4 సెల్ ఫోన్లు, ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నామని సిఐ చెప్పారు. నాగాపూర్ గ్రామానికి చెందిన ఎంబరి మహేష్ అనే వ్యక్తి ఊరు బయట పొలం వద్ద పార్క్ చేసినటువంటి తన జాండీర్ ట్రాక్టర్ ట్రాలీతో కలిపి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినారు అని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు ట్రాక్టర్ దొంగతనం చేసినటువంటి 3 వ్యక్తులు, అదేవిధంగా ఆ ట్రాక్టర్ను దొంగతనం చేసిన ట్రాక్టర్ను కొన్నటువంటి ఒక వ్యక్తి 4 వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. వీళ్ళ పేరు అరవింద్, రాజు, రవి అని వీళ్ళు 3 కూడా కో బ్రదర్స్. ఇందులో అరవింద్ అనే వ్యక్తి నాగాపూర్ గ్రామంలో కొన్ని రోజులు పనిచేయడం జరిగింది. అక్కడ ఈ ట్రాక్టర్ పార్క్ చేసి ఉండడం గమనించి రాజు మరియు రవికి చెప్తే వీళ్ళు 3 కలిసి మహారాష్ట్ర జిలాటి మండల్లో ఉండేటువంటి విఠల్ అనే వ్యక్తికి ఈ దొంగ సొత్తును, ఈ దొంగ ట్రాక్టర్ ట్రాలీ మరియు ఇంజన్ 2 కలిపి అమ్మడం జరిగింది. మేము కేసు దర్యాప్తులో భాగంగా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు ఈ 4గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఇంజన్ మరియు ట్రాలీ, అదేవిధంగా వీళ్ళు అఫెన్స్ చేసినప్పుడు ఉపయోగించినటువంటి బైక్ సీజ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఇందులో రాజు అనే వ్యక్తి గతంలో 6 సార్లు జైలుకు పోయి దొంగతనం కేసులలో జైలుకు పోయి తిరిగి వచ్చి మళ్ళీ పదే దొంగతనాలు చేస్తూ ఈ దొంగతనం కేసులో మనకు చిక్కడం జరిగింది. ఈ నెల 17న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగే విప్లవ వీరుడు యాదగిరి సంస్మరణ సభను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం కిషన్లు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐఎంఎల్ కార్యాలయంలో ఆదర్శ కమ్యూనిస్టు యాదగిరి సంస్మరణ సభ కరప్రతులను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 సంవత్సరాల పాటు విప్లవమే జీవితంగా ఆదర్శంగా బ్రతికిన ఆయన అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఎందరో మంది కుటుంబాలకు తోడుగా నిలిచిన ఆయనను స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్యార్థులు, మేధావులు ఆయన సంస్మరణ సభకు హాజరై విప్లవ జోహార్లు అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మమత, నిఖిల్, నజీర్, శ్రీనివాస్, అరవింద్ తదితరులున్నారు. 50 సంవత్సరాలు తన జీవితాన్ని ఈ ఉద్యమానికి దారపోసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి లేకపోవడం ఇవాళ పార్టీకి కానీ, పార్టీ శ్రేణులకు కానీ, ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందికరమైనటువంటి విషయం. అట్లాగే ఈ నెల 17వ తారీఖున సోమవారం రోజు జరిగే రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్లో జరిగే సంతాప సభను జయప్రదం చేయాలని, అట్లాగే కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యార్థులు కూడా పాల్గొని ఈ సంతాప సభను విజయవంతం చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీగా మేము కోరుతా ఉన్నాం. చివరి ఆయకట్టు ప్రాంతానికి నీళ్లు రాక రైతులంతా మొరో మొత్తుకుంటుంటే సింగూర్ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి, ఆ సింగూర్ను నిజాం సాగర్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉంచాలని, అదేవిధంగా ఆ నీళ్లు కూడా రాని పరిస్థితులలో గుత్పా ఎత్తిపోతల పథకాన్ని, అలీసాగర్ ఎత్తిపోతల పథకాన్ని సాధించే ఉద్యమంలో తను కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి కామ్రేడ్ యాదగిరన్న. అలాంటి యాదగిరన్న సంతాప సభ ఈ నెల 17వ తారీఖు నాడు నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరుపుకోబోతున్నాం. కాబట్టి విప్లవ సానుభూతిపరులు, అదేవిధంగా విప్లవాన్ని అభిమానించేటటువంటి వ్యక్తులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరైత్ నగర్లో గల విద్యుత్ శాఖ కార్యాలయంలో 1104 యూనియన్ 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1104 యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సంజీవ్, నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో యూనియన్ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు సంజీవ్, నరేందర్ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఏర్పడ్డ తర్వాత 1104 యూనియన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉద్యోగుల సమస్యల కోసం పోరాడిన సంఘమని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా సంఘం దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం తాము అహర్నిశలు పనిచేస్తామన్నారు. కార్మికులంతా ఏకతాటిపై ఉండి సమస్యల కోసం కొట్లాడడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గజ్జల గంగారాం, వేణు, దేవిసింగ్, రవి నాయక్, అజ్మీరా శ్రీనివాస్, సంతోష్, షకీల్, మహమ్మద్ తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామంలో మల్లన్న జాతర కార్యక్రమంలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు మల్లన్న జాతర కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథోత్సవ కార్యక్రమంలో యువకులు భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మల్లన్న జాతర మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా చేయడం ఆనవాయితీగా వస్తుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. దాతల సహాయ సహకారాలు, గ్రామాభివృద్ధి కమిటీ ప్రత్యేక చొరవతో ఈ మహత్ కార్యం చేపడుతున్నామన్నారు. మల్లన్న వేల మంది భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని గుట్టపై గల మల్లన్న జాతర మహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆలయం వద్ద భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాతర కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. పరిసర గ్రామ ప్రజలు మరియు ముప్కాల్ గ్రామ ప్రజలు స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర్ణమి రోజు రథోత్సవం స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం గత కొన్ని సంవత్సరాలుగా వస్తుందని, గ్రామంలోని యువత రథోత్సవ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పారు. మహిమగల మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే సంకల్పంతో స్వామివారికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు. జరుగుతున్నది మా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మరి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవము ప్రతి సంవత్సరము జరుగుతుంది. మరియు మహా అన్నదానము 10 గంటలతోటి మహా అన్నదానం కూడా జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో మా శివసాములు కూడా పాల్గొని వాళ్ళంతా సేవ కూడా చేస్తారు. మరియు గ్రామ ప్రజలు, గ్రామ యువకులు అందరు కూడా చేసి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించి మరియు మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్లస్ ఈ సంవత్సరం అన్నదానం కూడా మళ్ళీ ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటంటే నూతనంగా గిరి ప్రదక్షిణ గ్రామాభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో సాయంత్రము గిరి ప్రదక్షిణ జరుగుతుంది. చుట్టూ ఈ ద్రోణగిరి చుట్టూగా ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు సహకరిస్తారని మేము అనుకుంటున్నాము. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్లో ఘనంగా మల్లన్న జాతర మహోత్సవం, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు, విశిష్ట పూజలు. జక్రన్పల్లి మండలంలో ఘనంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కాంగ్రెస్ నేతలు. విద్యుత్ శాఖ ఉద్యోగులను వెంటనే బైఫర్గేషన్ చేయాలని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగుల ఆందోళన. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో ట్రాక్టర్ మరియు ట్రాలీ అపహరించిన నిందితులు, దొంగలను పట్టుకొని రిమాండ్కు తరలించిన సిఐ శ్రీధర్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.